హాయ్ ఎవరోన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఎందుకంటే నేను ట్రేడ్స్ మ్యాన్ సంబంధించిన ఎగ్జామ్ ట్రేడ్ టెస్ట్ ఎలా జరుగుతుంది, అలాగే ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది అనేది నేను ఫర్దర్గా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్ మ్యాన్లో రన్నింగ్కి వెళ్తా అనుకున్న వాళ్ళు, అలాగే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి డిఫెన్స్కి సంబంధించిన రిలేటెడ్గా, అలాగే ఇతర గవర్నమెంట్ జాబ్ సంబంధించిన కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అందరూ కూడా లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం సోది లేకుండా. మనకు సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్ మ్యాన్ నుంచి వెళ్ళి పీఈటీ పిహెచ్డి 2025లో జరుగుతుంది. ఈ మనకు అక్టోబర్ మంత్లో యాక్చువల్లీ సెప్టెంబర్ 26 తారీఖు స్టార్ట్ అయింది ఈ రిక్రూట్మెంట్ అనేది. మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ అండ్ మే మంత్లో అయితే రావడం అయితే జరిగింది. సుమారుగా 1100-1200 పోస్టులతో సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు ప్రజెంట్ మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. లొకేషన్ సంబంధించి అయితే నేను నాకు దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే చెప్తున్నాను. సిఐఎస్ఎఫ్ యూనిట్ బెల్, రామచంద్రపురం, హైదరాబాదు. మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఇక్కడే సెంటర్ అన్నమాట, ఒకటే సెంటరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని రూట్ మ్యాపు, అలాగే రన్నింగ్ ఎలా ఉంటుంది, ఫుల్ కంప్లీట్ రివ్యూ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. అలాగే దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. చాలామంది కూడా రిజెక్ట్ అవుతున్నారు, అంటే రన్నింగ్ కొట్టలేకపోతున్నారు. 6:30 కదా, 6:30 అయినా కూడా మనకు రన్నింగ్ కొట్టలేకపోతున్నారు. కంప్లీట్గా చూద్దాం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూట్ మ్యాప్ అనేది కంపల్సరీ ఇంపార్టెంటే కదా. ఎవరైతే మనకు దూరం నుంచి వస్తుంటారు కదా వాళ్ళందరికీ కూడా రూట్ మ్యాప్ అంటే ఇంపార్టెంట్. ఎలా వెళ్తారో వాళ్ళది బాగా ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారు. అంటే మనకు ర్యాపిడో కానీ ఊబర్ కానీ చాలా మనీ అయితే వేస్ట్ అయితే చేసుకుంటున్నారు. ఈజీగా మీకు వెళ్ళడానికి మీకు రూట్ మ్యాప్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే అందరూ కూడా మ్యాక్సిమం ట్రైన్లలోనే వస్తారు కదా, బడ్జెట్లో ఉంటుంది కాబట్టి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వస్తారు కదా ఆల్మోస్ట్. సికింద్రాబాద్ నుంచి అయితే నేను రూట్ మ్యాప్ అయితే చెప్తాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే లోకల్ ట్రైన్స్ అనేది ఉంటుంది అన్నమాట. మీరు ఏదైతే రైల్వే స్టేషన్ సంబంధించిన యాప్ ఉంటుంది కదా మనకు ఫోన్లలో, ప్లే స్టోర్లో మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అందులో మీరు లింగంపల్లి రైల్వే స్టేషన్ అనేది కొట్టండి, దగ్గరనే ఉంటుంది. దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటాయంటే దాదాపు ఒక 20 అలా ఆ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. లింగంపల్లి రైల్వే స్టేషను అది లోకల్ ట్రైన్స్ అయితే మాకు మార్నింగ్ 4 నుంచి వెళ్ళి ఈవినింగ్ 11 వరకు అయితే ఈ లోకల్ ట్రైన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. మీరు ఆ లోకల్ ట్రైన్స్ ఎక్కితే సరిపోతుంది. దీనికి 10 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. మీరు కంపల్సరీగా ట్రైన్ టికెట్ అనేది తీసుకోండి. లోకల్ ట్రైన్లో కూడా మనకు చెకింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి మీరు సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఏం చేయాల్సింది ఏంటంటే మీరు యాప్ ఓపెన్ చేసి ఎప్పుడున్న ట్రైన్ అది చూసుకొని మీరు టికెట్ తీసుకొని లింగంపల్లికి డైరెక్ట్ ఎక్కడ ప్లాట్ఫామ్ నెంబర్లో ఆగుతుంది అక్కడ ఎక్కి అక్కడ ఉండి మీరు అక్కడ ఆ ట్రైన్ అయితే ఎక్కండి. లింగంపల్లిలో దిగుతారు. మీరు దాదాపు 1 అవర్ పడుతుంది లింగంపల్లికి వెళ్ళడానికి. 1 అవర్ తర్వాత మీరు లింగంపల్లి రైల్వే స్టేషన్ దిగుతారు. దిగిన తర్వాత మీరు బయటికి రావాలన్నమాట. లింగంపల్లి రైల్వే స్టేషన్ ఉన్నది కదా, బయటికి అయితే రావాలన్నమాట. 6th ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే మీరు రావాల్సి ఉంటుంది. ఎగ్జిట్ నేను మళ్ళీ చెప్తున్నా, ప్లాట్ఫామ్ 6 ఎగ్జిట్కి అయితే రావాలి. ఫస్ట్ పోవద్దు, ఎగ్జిట్ 6కి అయితే రావాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జిట్కి 6కి అయితే రావాలి. మళ్ళీ చెప్తున్నాను ఓకే. 6కి వచ్చిన తర్వాత మీరు బయట ఆటోస్ ఉంటాయి. ఆటోలు బిహెచ్ఎల్ రామచంద్రపురం అని చెప్పండి. మీకు 20 రూపాయలు టికెట్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. మనిషికి 20 రూపాయలు. డైరెక్ట్ మీరు బిహెచ్ఎల్ ఏదైతే కమాన్ ఉంటుంది కదా, స్టార్టింగ్ కమాన్ అక్కడైతే దింపుతాడు 20 రూపాయలతోని. ఓకేనా. ఇక్కడ దిగిన తర్వాత మీరు ఏదైతే బిహెచ్ఎల్ మీకు తెలిసింది కదా, బిహెచ్ఎల్ వచ్చిందంటే మీరు ఆల్మోస్ట్ గ్రౌండ్ కాడికి వచ్చినట్లే. చాలా దగ్గర. ఇప్పుడు లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రామచంద్రపురానికి నాకు తెలిసి 5-6 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు, గంతే. 5-6 కూడా ఉంటుంది. షార్ట్ కట్లో తీసుకొస్తారు వాడు. ఓకే. బిహెచ్ఎల్ రామచంద్రపురం వచ్చిన తర్వాత మీరు అక్కడ దిగిన తర్వాత మీరు బై వాకే వెళ్ళండి. అక్కడ లోకల్ ఆటోస్ కూడా ఉంటాయి, కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ తీసుకుంటారు. మీరు అందులో సిఐఎస్ఎఫ్ యూనిట్ బెల్ అని కొట్టినా కానీ మీకు రూట్ మ్యాప్ వస్తుంది. మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు మంచిగా. మీకు ఏంటంటే వామప్ తీరు కూడా అవుతుంది కదా. గ్రౌండ్ కాడికి అయితే సిఐఎస్ఎఫ్ గ్రౌండ్ కాడికి వెళ్ళండి. స్టార్టింగ్గా మనకు గ్రౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు కొంత స్టార్టింగ్ అయితే 4 to 5 days రోడ్డు మీద పెట్టిరట. రోడ్ అయితే డెడ్ ఈజీ.
800 మీటర్స్ స్ట్రెయిట్ ఉంటది. ఇప్పుడు రోడ్ అయితే పెడతలేడు. ఆల్మోస్ట్ గ్రౌండ్‌లోనే పెడుతుండు. ఓకేనా, టెన్షన్ పడకండి. ఇది సంబంధించి అయితే రూట్ మ్యాప్. ఇక గ్రౌండ్‌కొచ్చిన తర్వాత మనకు గ్రౌండ్ స్టార్టింగ్‌లోనే మార్నింగ్ 6 గంటలకైతే మనల్ని లోపలికి తీసుకువెళ్తాడు. లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత మరి ఏం చేస్తారంటే మనకు ఏదైతే హైట్ అయితే చెక్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ అన్నమాట. హైట్‌లో ఎవరైతే క్వాలిఫై అయితారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ రన్నింగ్ అయితే పెడతాడు. మనకు ఏదైతే సెన్సార్‌లు ఉన్నాయి కదా! సెన్సార్‌లు పెడుతున్నాడు. సెన్సార్‌లు పెట్టి మనకు 4 రౌండ్స్ అన్నమాట. 6:30లో 4 రౌండ్స్ అయితే కొట్టాలి. గ్రౌండ్ అనేది కొంచెం నాకు మన వాళ్ళు చెప్తున్నారు ఏందంటే కొంచెం పెద్దగున్నది అంటున్నారు. కానీ అది 400 ట్రాక్ అని వాళ్ళు ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు. కంపల్సరీగా మీరు కొలుసుకోండి. 400 ట్రాక్ అని కంపల్సరీగా చెప్తున్నారు. మేబీ 400 ట్రాకే ఉండొచ్చు. అది చెప్పలేం గదా! 400 ట్రాక్ ఇక్కడ స్టార్టింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు 4 రౌండ్‌లు అయితే కంపల్సరీగా చేయాలి. ట్రాక్ అనేది కొంచెం చిన్నగున్నది. మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి అచ్చుడుతోనే ఇక్కడ ఇదంతా కూడా చిన్నగుంటది ట్రాకు. అదొకటి గమనించండి. 4 రౌండ్‌లు 6:30లో కొట్టాలి. ఇంకొకటేందంటే 6.31 ఈ విధంగా కూడా రిజెక్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా రన్నింగ్ అనేది మస్ట్ ఇంపార్టెంటు. రన్నింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని గ్రౌండ్‌లోనే కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి లిస్ట్ తీస్తాడు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరిని తీసుకుపోయి మళ్ళీ హైట్, చెస్ట్ చేసి ఆ తర్వాత వెరిఫికేషన్ అవన్నీ చేసి మిమ్మల్ని అయితే బయటికైతే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. సంబంధించి ఏదైతే అండ్ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి మనకు ఆహ్, ఎప్పుడు పెడతాడు అండ్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడంటే ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక్కసారి పెట్టే అవకాశం అయితే ఉంది. అది మనకు దాదాపు ఒక 1 ½ మంత్, 2 మంత్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఆయన ఇంకొకటేందంటే బ్యాచ్‌కి 100 మందిని తీస్తున్నాడు. బ్యాచ్‌కి 100 మంది తీస్తున్నాడు. అందులో ఫస్ట్ బ్యాచ్‌లో ఉండే అవకాశం అంటే ఫస్ట్ బ్యాచ్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్‌ల 50-55 మందైతే కొడుతున్నారు రన్నింగు. అండ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి 40-45, థర్డ్ బ్యాచ్ ఇట్లా 30 అండ్ ఫోర్త్ బ్యాచ్ 20 ఈ విధంగా అంటే ఎండ పెరుగుతాంది గదా! ఎండ పెరుగుతుంటే రన్నింగ్ కొట్టలేరు ఇగ. కాబట్టి మనకు 11, 12 వరకు మీకు బ్యాచ్ పడ్డదనుకో కష్టం. మనకు 100లో 10 మంది కూడా కొడతలేరు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 6:30 కూడా రాను రాను హార్డ్ అయిపోతుంది. ఎందుకంటే తినే ఫుడ్ బట్టి కూడా ఉంటుంది గదా! ఆ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. బ్యాచ్‌కి 100 మంది తీసుకున్నారు. సింపుల్‌గా వెళ్ళొచ్చు. సింపుల్‌గా రావచ్చు. ఎవని టైమింగ్ ఆనిదే. కాబట్టి మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన వానికి బెనిఫిట్ అయితది. చేయలేని వానికో ఆడు లాస్ అయిపోతాడు. ఆడు పోయి వేస్టు. ఇది సంబంధించి ఏదైతే డీటెయిల్స్ అన్నీ గూడా మీరొకసారి ఆ ఫోటోస్ అన్నీ గూడా మీరొకసారి చూడండి.